రైతులకి కానీ ఎఫ్పిఓలకి కానీ ఈ మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టబోయే లబ్ధిదారులకు కానీ ఎటువంటి సపోర్ట్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద వివరించవలసిన జరుణ గారు. అందరికి నమస్కారం అండి. ఈ జూన్ నెలలో 2-3 సినిమాలు రిలీజ్ అయినట్టుంది కదా. మా బాబాయ్ 2-3 సార్లు బయటకు వచ్చాడు, టికెట్లు ఫుల్ అయినాయని. మరి ఇంతమంది పెద్దోళ్ళు మన కోసం అవకాశం ఇచ్చినప్పుడు ఈ ఎన్ని హాళ్ళు ఫుల్ కావాలి మనకి? సినిమాలు చూస్తున్నాము, మంచిదే, అదొక ఎంటర్టైన్మెంట్. మనం ఏమైనా సినిమా యాక్టర్లు అవుతామా? క్రికెట్ చూస్తూ ఉన్నారు నైట్ 1 గంట 12 వరకు, మనం ఏమైనా క్రికెటర్లు అవుతామా? ఇలాంటి మీటింగ్లు ఎన్ని వింటే మనం ఒక మంచిగా ఎదుగుతాము. లాస్ట్ వరకు సినిమాకు 100 రూపాయలు టికెట్ పెడితే స్టార్టింగ్లోనే ముందు వెళ్తున్నాం. ఎంతమంది మీటింగ్కి ఈరోజు లేట్గా వచ్చారు? ఎట్లా మనకు అవకాశాలు వస్తాయి? ఎన్ని మీటింగులకు వెళ్తే ఈరోజు మనం నిలదొక్కుంటాం మార్కెట్లో? మనం కూడా అర్థం చేసుకోవాలి. చాలామంది వాల్యుబుల్ టైం మనకి ఇచ్చినప్పుడు, నాకు 6 గంటల టైం పట్టింది. నేను కూడా మీ అందరికంటే ఆల్మోస్ట్ చాలామంది కంటే ముందు వచ్చాను. కంపెనీలో ఈరోజు 10 టన్నుల ఆకు ప్రొడక్షన్ వస్తుంది మాకు రోజు. ఎంత పని ఉన్నా కూడా రైతుల మేలు కోరుకొని వాళ్ళకి ఏదన్నా మంచి ఉపాధి చూపిద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. అంత టైం వాల్యుబుల్. చాలామంది టైం, మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ. మీతో పాటు ఎంతమందిని తీసుకురావాలి మీరు? ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే కదా మీకు వాళ్ళ ఐడియా మీ ఐడియాలు కలబోసుకోవాలి కదా. రైతులు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. ఓకే, సరే అండి. నా పేరు అరుణ, మాది ప్రకాశం డిస్టిక్. ఇప్పుడు ప్రజెంట్ మార్కాపురం డిస్టిక్ అయింది. ఎర్రగొండపాలెం దగ్గర నుంచి వచ్చాము. డాక్టరే కాదు, రైతులు కూడా జబ్బులు తగ్గించవచ్చని చాలామందికి నిరూపించిన దాంట్లో ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. తర్వాత మార్కెట్ అని మనం చాలా దూరం వస్తూ ఉన్నాము. మార్కెట్ అనేది ఫస్ట్ ఈరోజు ఎక్కువ మార్కెట్ మీదే మీరు అందరూ ఆలోచించి వస్తున్నారు కాబట్టి మార్కెట్ అనేది ఫస్ట్ నిజాయితీ మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజాయితీ అయిన ఒక మంచి న్యాచురల్ ఫార్మింగ్లో పంట పండించి ఒక ట్రైనింగ్ ద్వారా మనం ఒక 10 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కుంటున్నాము. మినిమం క్లాసు తీసుకొని ఒక లైసెన్స్ తీసుకొని కారు తోలుతాము. బండి అయినంతే, 1,00,000 రూపాయల బండికైనా కానీ మినిమం లైసెన్స్ తీసుకొని ఒక 2-3 రోజులు ఫ్రెండ్ ద్వారాను ఇంకొకరి ద్వారాను ఆ బండి సక్సెస్ఫుల్గా నేర్చుకుని రోడ్డు మీదకి వెళ్తాము. కానీ ఒక మంచి ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ట్రైనింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. నాణ్యమైన ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలో కొన్ని క్లాసెస్కి వెళ్ళి నేర్చుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి ఉంటుంది. కషాయాల దగ్గర నుంచి ఎలా మిషనరీ తీసుకోవాలి, ఎలాగ మనం తయారు చేసుకోవాలి, ఎక్కడ మోసపోకుండా ఉండాలి, ఎక్కడ కూడా ఒక రాంగ్ స్టెప్ అనేది లేకుండా ఉంటేనే మార్కెట్లోకి మనం సక్సెస్ఫుల్గా వెళ్ళొచ్చు. అలాంటి క్లాసులకు అటెండ్ కావాలి. ఒకసారి పోతే అవ్వదు, 2-3 సార్లు 10 సార్లు అయినా వెళ్ళి సరే దాంట్లో కంప్లీట్ సెక్షన్ తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఖచ్చితంగా మార్కెట్ అవకాశాలు ఉంటాయి. నాణ్యమైన ప్రోడక్ట్ మనం అందజేయగలిగితే ఆ ఫుడ్కి రుచి చూస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు ఎవరు కూడా. మాలాంటి వాళ్ళం కానీ మమ్మల్ని మా ఫుడ్ తిన్న కస్టమర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఎనుకు తిరుగు చూసుకునే అవకాశం ఉండదు. ఈరోజు మేము మురింగా పౌడర్ తయారు చేసాము. ఫస్ట్ పౌడర్ తయారు చేసాము, తర్వాత మురింగా లడ్లు తయారు చేసాము, తర్వాత మురింగా కారపొడి తయారు చేసాము, తర్వాత వచ్చేసరికి మురింగా ఆయిల్, ఇప్పుడు ప్రజెంట్ సీడ్ ఆయిల్, తర్వాత మురింగా ఫ్లవర్ పౌడరు. ఇలా వాల్యూ అడిషన్ చేసుకుంటూ ఒకదానికి మనకే కస్టమర్స్కి ఇప్పుడు మేము ఒక తయారు చేస్తున్నప్పుడు వాళ్ళే మనకు ఫోన్ చేస్తున్నారు, పౌడర్ ఉందా, ఫ్లవర్ పౌడర్ ఉందా, మనకు వచ్చేసరికి ఆయిల్ ఉందా, మురింగా ఆయిల్ ఉందా, న్యూట్రిషన్గా ఏమేమి ఉంది ఈ మునగలు అనేది మనకు ఒకటి అనుభవం వస్తుంది. ఎప్పుడంటే మనం నాణ్యమైన ప్రోడక్ట్ మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్రాండ్లు వచ్చినాయి. కంపల్సరీ నోటితో చూసేది తగ్గిపోయింది, కంటితో చూసేది మనకి అలవాటు అయిపోయింది. బ్రాండ్ మనం వాల్యూ బ్రాండ్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. బ్రాండ్ తయారు చేసుకోవాలంటే ఏంటి? ఇప్పుడు MBA చేపిస్తున్నాం. మన ప్రతి రైతు మన పిల్లల్ని తీసుకెళ్ళి ఈ లడ్లండి, ఇది మురింగా ఆయిల్, ఇది మురింగా పౌడరు, ఇది మురింగా కారపొడి,
మురింగా ఫ్లవర్ కూడా ఉంది. ఇట్లా మనం మార్కెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బ్రాండ్ ఎంత తయారు చేసుకోవాలి, వీటిని ఎలా ప్రమోట్ చేసుకోవాలని మనకు ఒక రకమైన టెన్షన్ వస్తుంది. ఇది ఫ్లవర్ పౌడర్, ప్రజెంట్ ఇది ఫ్లవరే, దీన్ని పౌడర్ చేస్తాము. అయితే మనం బాగా కష్టపడి పండించి బాగా సంపాదించి మన పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం. డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ ఏదో ఒక చదువు మనం చదివిస్తూ ఉన్నాము. మన పిల్లల్ని తీసుకొని పోయి ఎక్కడో పెడతా ఉన్నాము. మనం ఇంకొకరి సహాయం కోరుకుంటా ఉన్నాము. మన పిల్లల్ని మన అమ్మటి పెట్టుకుంటే మనం ఇంకా మంచిగా ఎదగొచ్చు అనేది నా అభిప్రాయం. మా బాబు కూడా ఎన్ఐటి కేరళలో చదివాడు. అప్పుడు ఆయనకు ఆల్ ఇండియా ర్యాంకు 99.5 వచ్చింది, ఓసీ కేటగిరీ. అలా ఓసీ కేటగిరీలో 99.5 వచ్చిన పిల్లోని తీసుకొచ్చి ఒక వ్యవసాయంలో పెట్టాను. ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఈరోజు చెయ్యాలి. మన ప్రోడక్ట్ నేను పండించింది నా బాబు అమ్ముకోవాలి. ఎవరి దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి నేను? మనం ఎంబీఏ చేపిస్తున్నారు అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడ కొన్ని యూనివర్సిటీలలో మినిమం 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఎంబీఏ చదివిస్తూ ఉన్నాము. తర్వాత వాళ్ళు ఒక ఉద్యోగ అవకాశాల కోసం అంత ఎంబీఏ చేసినా కూడా చాలా ఉద్యోగాల కోసం చాలా కష్టపడుతున్నారు. అదే ఎంబీఏ అదే డబ్బులు పెట్టుకొని మీ దగ్గర మీ బాబుకు ట్రైనింగ్ ఇచ్చుకొని మీ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకుంటే ఆ కంపెనీలు ఆ యూనివర్సిటీల కంటే మనం ఇచ్చే ఒక్క ట్రైనింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మన పిల్లలకి. కానీ పల్లెటూరులో ఉంచుకోవడానికి ఇష్టపడాలి మనం. మీ దగ్గర కొంచెం డబ్బు ఎఫెక్ట్ పెట్టగలిగితే మంచి మిషనరీ సహాయంతో కొంతమంది రైతులతోటి, ఇప్పుడు మురింగా ఉంది సపోజ్, ఇది ఒక రైస్ మిల్లు లాంటిదే. ఇప్పుడు ప్రతి ఒక్కరు మురింగా వేసిన ప్రతి ఒక్కళ్ళు మురింగా రైస్ మిల్ లాగా పెట్టలేరు ఇది కూడా. కానీ మీలో ఎవరన్నా కొంచెం ఎఫెక్ట్, మీ పిల్లల్ని తీసుకెళ్ళి అమెరికా, ఆస్ట్రేలియా చదివించే అంత కెపాసిటీ ఉన్న ఒక రైతు ఆ ఊర్లోనే ఒక మంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మీ బాబుని అక్కడ ఒక ఎండీని చేసుకుంటే కొంతమందికి ఉపయోగపడుతుంది. మీ ఊర్లోనే మినిమం 100 మంది రైతులకైనా మీరు ఉపాధి కల్పించవచ్చు. కొన్ని రోజులు మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా నాణ్యమైన ప్రోడక్ట్ గిని మీరు తయారు చేయగలిగితే ఖచ్చితంగా మన దగ్గరికి మార్కెట్ వస్తుంది. నిజాయితీగా మనం మంచి ప్రోడక్ట్ తయారు చేసుకొని మంచి మిషనరీ సహాయంతో అయితేమి న్యాచురల్ ప్రోడక్ట్ను న్యాచురల్ పద్ధతిలో పండించి మనం గిని తయారు చేయగలిగితే ఖచ్చితంగా మన మార్కెట్ అనేది వస్తుంది. మాది పల్లెటూరు, ఎర్రగండిపాలెం అనే ఒక పల్లెటూరుకి మాకు రోజుకు మినిమం ఒక 20 కార్లు ఆగుతాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎందుకంటే అరుణమ్మ దగ్గర నాణ్యమైన ప్రోడక్ట్ ఉంది, మంచి ప్రోడక్ట్ అందుతుంది, ఇది తింటే జబ్బులు తగ్గుతున్నాయని ఒక పేషెంట్లు వస్తారు, ఎక్స్పోర్టర్స్ వస్తారు, బిజినెస్ చేసుకునేవాళ్ళు వస్తారు, రీసేలింగ్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ అక్కడ దొరుకుతుంది కాబట్టి. ఇలా ప్రోడక్ట్ తయారు చేసుకోవటానికి నేను 1 ఎకరా నుంచి ఈరోజు 1000 ఎకరాల వరకు వచ్చాము. 100 ఎకరాలు నేను వేసాను, రైతులకు అవకాశం ఇచ్చాను. ఆ రైతుల కోసం మేము ఒక అగ్రికల్చర్ టీంను పెట్టాము. న్యాచురల్ ప్రోడక్ట్ ఎలా తయారు చేసుకోవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, తర్వాత వాళ్ళ ఫామ్ విజిటింగ్ చేయడానికి, వాళ్ళని గైడెన్స్ చేయడానికి ఒక అగ్రికల్చర్ టీంను పెట్టాము. వాళ్ళు కొంతమంది ఉపాధి అవకాశం మన దగ్గర దొరుకుతుంది. అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అయితేమి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అట్లా కొంతమందిని మా బాబుతో సహా ఒక 23 మందిని మేము ఒక చదువుకున్న వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించాం. ఒక పల్లెటూరులో అలాంటి అవకాశం చిక్కింది. 2 కోట్లు పెట్టి మనం ఎక్కడో ఎంబీఏ చేయించి ఇంకొక కంపెనీలో మన బాబుని పెట్టుకునే బదులు నేను అనుకున్నది ఆ 2 కోట్లు పెట్టి ఇక్కడే మనం కంపెనీ పెట్టుకొని కొంతమందికి ఉపాధి కల్పిస్తే ఆ టైంలో కొంతమంది మనకు నిరుత్సాహపరుస్తారు, పిల్లోని ఇంత బాగా చదివించుకొని ఇక్కడ పెట్టారని. అది మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలి, ఎట్లా ఉంది ఏంటనేది. ఇప్పుడు ఫస్ట్ మనల్ని అందరూ వెనక తీస్తుంటారు, ఎందుకు అని. కానీ మనకనేది తెలవాలి. మనం నిజాయితీగా మనం చేయగలుగుతామని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు సహకారం తీసుకోకుండా ఇప్పుడు చాలామంది ఒక్కొక్కళ్ళు వచ్చారంటే నేను కూడా ఒక్కదాన్ని వచ్చాను, కానీ మా స్టాఫ్ని తీసుకొని వచ్చాను. కానీ ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు ఉంటే మన కుటుంబంలోనే ఇప్పుడు సార్ ఉన్నారు, సాయి సారు, వాళ్ళ కొడుకు వచ్చారు, వాళ్ళ టీం వచ్చినారు. ఒక టీం తోటి ఒక బలంతో మనం ఏదైనా సాధించవచ్చు. నేను ఫస్ట్ 1 ఎకరా వేసి కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాను. అది ఎలా పండించాలి, ఎలా మనము ఎండబెట్టాలి, ఎలా పౌడర్ చేయాలి. నేను ఫస్ట్ పౌడర్ తయారు చేసుకొని నా పౌడర్ నేను తిన్న తర్వాత నా ఆరోగ్యం ఎలా మెరుగైందనేది నేనే ఒక ల్యాబ్, నేనే ఒక ఉదాహరణ. డాక్టర్ క్యాన్సర్ రిస్క్ ఉంది, నీకు కీమో ఇస్తాము, నీకు సర్జరీ జరుగుతుంది, ఒక 6 లక్షలు డబ్బులు కట్టండి, కీమో 5-6 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది, నీకు ఇష్టమైతే సంతకం పెట్టమని అడిగాను. నేను ఫస్ట్ మునగాకు పంట వేయక ముందు నాణ్యమైన మునగాకు పౌడర్ తయారు చేసుకున్న తర్వాత, నాణ్యమైన కూరగాయలు అయితే ఆకుకూరలు అయితే మంచి ఫుడ్ తిన్న తర్వాత ఆరోగ్యం ఎలా బాగైందో నాకు నేనే ఉదాహరణ.
తర్వాత నాకు ఇప్పుడు ఫోన్ చేసే ప్రతి కస్టమర్ కూడా నాకు ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తున్నారు. ఎందుకు మెరుగుపడుతుంది? నాణ్యమైన ప్రోడక్ట్ తింటున్నారు కాబట్టి. న్యాచురల్ ఫార్మింగ్లో ఫుడ్ తింటే డాక్టర్ మెడిసిన్ తర్వాత పనిచేసేది మన ఫుడ్డే. డాక్టర్తో పాటు మన సహకారం కూడా ఉంటేనే పేషెంట్లు బయటకు వస్తారు. అలాంటి ఫుడ్ మనం తయారు చేయగలిగితేనే మనం ఇట్లా మార్కెట్లో ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రతి పంట, టమాటో దగ్గర నుంచి పచ్చిమిర్చి దగ్గర నుంచి ప్రతి పంట కూడా నాణ్యమంగా న్యాచురల్ పద్ధతిలో తయారు చేసి, ఇప్పుడు మిర్చి అయినా సరే బయట ఎండబెడుతున్నారు. సపోజ్ న్యాచురల్ ఫార్మింగ్లో పండించి మంచి సోలార్ డ్రైయర్ ద్వారా కానీ, మనం ఇప్పుడు సార్ వాళ్ళ దగ్గర మించిన డ్రైయర్లలో కానీ పెడితే ఎంత కలరు, అరోమా కానీ, కలర్ కానీ, ఫ్లేవర్ కానీ చాలా బాగా వచ్చింది. ఊరు ఒక 20 మంది రైతులు ఉన్న ఊర్లో ఒకళ్ళు అలాంటి మిల్లు పెట్టుకొని మంచిగా కారప్పొడి వరకు తీసుకెళ్తే దానికి ఒక ల్యాబ్ టెస్టులు ఉంటాయి. ఇప్పుడు ఆ ల్యాబ్ టెస్ట్ ద్వారా మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి అవకాశాలు ఉంటుంది. మిర్చికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్కువ క్యాన్సర్ కారకాలలో, అన్ని కారణాలలో మిర్చి కూడా ఒక కారణం. విపరీతమైన పురుగు మందులు కొడుతున్నారు కాబట్టి అలాంటి మిర్చిని వాల్యుబుల్ ప్రోడక్ట్గా మంచిగా కాశ్మీర్ చిల్లీ, కొన్ని సీడ్ వెరైటీలు ఉన్నాయి. అలాంటి వెరైటీ వేసుకొని కొంచెం పంట వచ్చినా కానీ మినిమం 1000 రూపాయల వరకు ఆ కారం అమ్ముతా ఉన్నాం ఈరోజు. మేము నాణ్యమైన ప్రోడక్ట్ తయారు చేసుకోగలిగితే రైతులకు మంచి అవకాశం ఉంటుంది. నేను ఈ మిషన్ ఈ 100 ఎకరాలు వేసినప్పుడు నాకు సోలార్ డ్రైయర్ సపోర్ట్ చేయలేదు. 5 ఎకరాలప్పుడు సపోర్ట్ చేసింది. ఈ 100 ఎకరాలప్పుడు నాకు సపోర్ట్ చేయదని చెప్పి నేను ఎక్కడ మిషనరీ కొనాలి, దానికోసం ఎంతో చర్చ చేసి చూసిన తర్వాత నాకు బెస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్ అందుతుందని రివ్యూస్ చూసుకొని, కొంతమంది అనుభవంగా తెలుసుకొని వాళ్ళ మిషనరీ చూసిన తర్వాత నేను బెస్ట్ ఇంజనీర్ సార్ వాళ్ళని కలవటం జరిగింది. అక్కడ నేను మిషనరీ తీసుకున్నాను. మంచి కలర్ కానీ, ఫ్లేవర్ కానీ ఎక్కడ కూడా పోకుండా నాణ్యమైన మునగాకు పౌడర్ అందించడానికి వాళ్ళ మిషనరీ నాకు సహాయం చేస్తున్నారు. తర్వాత అది ఆ పౌడర్ కూడా ఎక్కడ కూడా హీట్ కాకుండా, పౌడర్ ఆడిచ్చేటప్పుడు ఎక్కడ హీట్ అయితే అక్కడ దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ పోతాయి సార్ అంటే, సార్ మంచిగా పౌడర్ కానీ దాంట్లో ఉన్న స్టెరిలైజేషన్ కానీ, నేను ఒక మిషన్ అనుకొని పోయినాక నాకు అక్కడ 4-5 మిషన్లు యాడ్ అయినాయి. అయినా కూడా సార్ మంచిగా నాకు హెల్ప్ చేసి, ఎక్కడ నీకు ఇంత మంచి ప్రోడక్ట్ తయారు చేస్తున్నావమ్మా, అక్కడ మిషన్ అక్కడ అందరూ కూడా విజిటింగ్ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు. అది ఓపెన్ చేసేసి ఇంకా వీడియో కూడా సార్ వాళ్ళు మీ అందరికి అందజేస్తారు. అట్లా 100 ఎకరాలకి సరిపడే మిషన్ నేను అక్కడ తీసుకోవటం జరిగింది. మీరు కానీ ఎవరైనా చూసి కొంచెం లెవెల్, పెద్ద లెవెల్ కాకుండా, ఇప్పుడు రైస్ మిల్ లాగా ప్రతి ఒక్కరు పెద్దగా ఈ మునగాకు మిల్లులు పెట్టలేకపోయినా కానీ కొంచెం ఒక లెవెల్, కనీసం డ్రైయింగ్ వరకు వస్తే తర్వాత పౌడర్ ఎక్స్పోర్ట్ వరకు నెక్స్ట్ లెవెల్ ఇంకొకరు చూసుకుంటారు. ఒక్క లెవెల్ రైతు కనీసం ఎండబెట్టే వరకైనా వెళ్ళగలిగితే మంచి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం.